భగవంతునికి మనం అనేక రకాలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పణ చేస్తాం. కానీ వాస్తవానికి అవన్నీ కూడా భగవంతుడు ఆగ్రానిస్తారు తప్ప దాన్ని మరలా తిరిగి మనమే ప్రసాదంగా స్వీకరిస్తాం. అయితే భగవంతుని సమర్పణ చేసేటువంటి ప్రసాదం అనేది అతి పవిత్రంగా శుద్ధంగా ఉండాలని భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి భగవంతునికి చాలా ప్రియమైనటువంటి నైవేద్యం ఏమిటి అంటే అదే మన మనస్సు. ఆ మనస్సుని పవిత్రంగా చేసి ఎవరైతే పరమాత్మకు అర్పిస్తారో దాన్ని తప్పక స్వీకరిస్తారు ఆయన. ఇది ఉదాహరణకి మనకి శ్రీకృష్ణుని యొక్క కథలో చెప్తూ ఉంటారు. ఆయన గోపికల వద్ద ఉన్నటువంటి వెన్న ముద్దని చాలా ఇష్టపడుతూ ఉండేవారు. ఆ వెన్న కోసం వారి ఇంటికి వెళుతూ ఉండేవారు. కానీ వాస్తవానికి ఇక్కడ వెన్న అంటే అదేదో మనం అనుకున్నట్టు పాలల్లోంచి తీసిన వెన్నని కాదక్కడ. గోపికల యొక్క మనసే ఆ వెన్నలేగా అతి మధురంగా ఉండేదట. అది చాలా పరమ భక్తితో వారు ఉండేవారు. కావున వారి యొక్క మనస్సునే పరమాత్మకు అర్పణ చేస్తూ ఉండేవారు ఆ వెన్న రూపంలో. కావున భగవంతుడైన శ్రీకృష్ణుడు దానికి చాలా ప్రియంగా ఇష్టపడుతూ వారి వారి యొక్క గృహాలకు కూడా వెళుతూ వారిని అనుగ్రహిస్తూ ఉండేవారు. అదే విధంగా మనం కూడా మన మనస్సును అలా వెన్న ముద్దలా తయారు చేసి భగవంతుని సమర్పణ చేయగలిగితే తప్పక స్వీకరిస్తారు. హరి ఓం తత్సత్.